మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జలక్ తగిలింది. రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామరెడ్డి వైసీపీకి గుడ్ బై చెబుతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. త్వరలో రాజ్యసభ సభ్యుని పదవీ విరమణ చేయనున్నారు అయోధ్య రామరెడ్డి. అయితే ఈ సమయంలో బీజేపీతో ఆయన సన్నిహితంగా మెలుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆళ్ల అయోధ్య రామరెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో దేశవ్యాప్తంగా వ్యాపారాలు ఉండటంతో ఆళ్ల బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆళ్ల అయోధ్య రామరెడ్డికి పేరుంది. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఆళ్ల అయోధ్య రామరెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారా ఏంటి పూర్తి డీటెయిల్స్? రేణు, వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామరెడ్డి త్వరలో బీజేపీలో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం ఊపందుకుంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆయన పారిశ్రామికవేత్త కూడా ఉన్నారు. ఆళ్ల అయోధ్య రామరెడ్డి పారిశ్రామికవేత్త కాకుండా దేశంలో పలు చోట్ల వ్యాపారాలు ఉండడం, అటు బీజేపీ నేతలతో కూడా ఆయన సన్నిహితంగా మెలుగుతున్నారనే ప్రచారం ఊపంది. అయితే మరికొద్ది రోజుల్లో ఆయన రాజ్యసభ పదవి కాలం కూడా ముగుస్తుంది. రాజ్యసభ సభ్యుడిగా పదవీ రమణ చేయనున్నారు. అయితే పదవీ రమణ చేసిన తర్వాత ఆయన బీజేపీలో చేరతారా, ముందే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అంటూ వైసీపీ వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. అయితే గతంలో వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆళ్ల సోదరులు అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. మరోపక్క ఆయన గత ఎన్నికల్లో సీటు లభించకపోవడం, ఆయన రాజకీయంగా సైలెంట్ కావడం, కాంగ్రెస్ లో చేరడం, కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైసీపీలో చేరిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆళ్ల అయోధ్య రామరెడ్డి ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే మరి కొద్ది నెలల్లో, కేవలం 2 నెలల్లో రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత ఆయన తన వ్యాపారాలతో పాటు తన వ్యాపారాలు రక్షించుకోవడానికి కూడా ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతారని ఒక ప్రచారం నడుస్తుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. గతంలో కూడా పార్టీకి సంబంధించిన గుంటూరు జిల్లాకు సంబంధించి కీలక బాధ్యతలపై చెప్పి ప్రస్తుతం కూడా ఆయన వైసీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మరోపక్క ఆళ్ల అయోధ్య రామరెడ్డి వైసీపీలో ఉన్నారా లేరా అనే అంశం ఒక చర్చకు నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా పలు కేసులు కూడా హైకోర్టులో ఫైల్ చేస్తున్నారు. ఆ అంశం హైకోర్టులో విచారణలు జరుగుతున్నాయి. కొన్ని కేసులు కూడా కొట్టేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్న తమ వ్యాపారాల దృష్టిలో పెట్టుకొని బీజేపీలో చేరతారు అనే ఒక ప్రచారం ఊపందుకుంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈ 2024 ఎన్నికల్లో ఓడిపోయినా దాదాపు ఇప్పటికీ 4 ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీని వీడిన నేపథ్యం చూసాం. ఏదైతే బీద మస్తాన్ రావు కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇటు మోపిదేవి వెంకటరమణ కావచ్చు, ఇలా వరుసగా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొంతమంది క్రియాశీలకంగా సైలెంట్ అయిన నేపథ్యం. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసినప్పటికీ ఆయనకి టీడీపీలో ఎలాంటి పదవి దక్కిన నేపథ్యం లేదు. బీద మస్తాన్ రావు, ఏదైతే బీద రవిచంద్ర బీద మస్తాన్ రావుకి అయితే తిరిగి రాజ్యసభ సభ్యత్వం దక్కింది. మరోపక్క ఏదైతే బీజేపీ నుంచి ఈ ఆర్ కృష్ణయ్యకి కూడా మరోసారి బీజేపీ రెన్యువల్ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రధానంగా రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి మరిన్ని చేరికలు బీజేపీలో ఉంటాయంటూ ఒక పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. అయితే రాజకీయ ప్రయోజనాలే కాకుండా ఆర్థికంగా తమ వ్యాపారాలను కాపాడుకోవడానికి స్థానికంగా షెల్టర్, ఏదైతే బీజేపీలో చేస్తే తమ పైన కేసులు కానీ తమ వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది లేదని పలు రాజకీయ నేతలు దేశవ్యాప్తంగా చేరడం సర్వసాధారణం. అందులో భాగంగానే పారిశ్రామికవేత్త అయిన ప్రస్తుత ఎంపీగా ఉన్న ఆళ్ల అయోధ్య రామరెడ్డి బీజేపీలో చేరతారంటే ఒక ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వ్యవహారం ఆళ్ల బీజేపీలో చేస్తే జగన్ కు గట్టి షాక్ అని చెప్పచ్చు. ఎందుకంటే గుంటూరు జిల్లాలో ఆళ్ల సోదరులు పార్టీని మొదటి నుంచి నమ్ముకున్నారు, పార్టీతో కలిసి పనిచేశారు. 2 సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే గెలిచే అవకాశం దక్కింది. మరొక ఆళ్ల అయోధ్య రామరెడ్డిని జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ పంపారు. అయితే ఇప్పటికి జరుగుతున్న ఊహాగానాలా లేక రాజకీయ వర్గాల్లో రాబోయే రోజుల్లో మార్పులు జరుగుతాయనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. రేణు, రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక త్వరలో రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేయబోతున్నటువంటి అయోధ్య రామరెడ్డి వైసీపీలో ఉంటారా, బీజేపీలోకి వెళ్తారా అనే ప్రచారం అయితే ఊపందుకుంది. ఆయనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి వ్యాపారాల దృష్ట్యా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారాల దృష్ట్యా కూడా బీజేపీతో సన్నిహితంగా మెలుగుతూ ఉన్నారు అయోధ్య రామరెడ్డి. అయితే ఆయన
ఆ వ్యాపారాల కోసం కూడా మరలా బీజేపీలోకి వెళ్ళిపోతారు అని కూడా ఆయన మీద అయితే ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవైపు చూస్తేనేమో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడైన మరి ఈ క్రమంలో కూడా ఆయన ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం మరి నిజమా లేకపోతే ఏంటి అనే విషయం కూడా తరువాతే తేలనున్నటువంటి అంశంగా మనం చూడాలి.